రేవంత్ రెడ్డి వ్యూహానికి కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ సైలెంట్ అయ్యింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ దిష్టి వ్యాఖ్యలను ఉద్దేశించి అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి, ఆయన వ్యూహానికి కేటీఆర్ మైండ్ ఎందుకు బ్లాంక్ అయింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. రేవంత్ రెడ్డి వ్యూహానికి కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలకి తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ దాని మీద ఫైర్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ అయిపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి, నిజంగా దాని దెబ్బకి కేటీఆర్ మైండ్ బ్లాంక్ అవ్వడం ఏంటి, ఈ వార్తను అసలు ఎలా చూడాలి? సరే, ఇది మైండ్ బ్లాక్ అయిందా అనేది సరే, అలా కాకుండా అసలు ఈ రాజకీయాలలోనే మనకు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవును. సో ఆ కోణంలో చూస్తే యాదృచ్ఛికంగా పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్రంలో తన మంత్రిగా ఉంటూ తన ప్రజలు అంటే ఆ పర్యటనలో భాగంగా యాదృచ్ఛికంగా ఏదో చెప్పే ప్రయత్నంలో తను అన్న వ్యాఖ్యలు అవి. దాని వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇదంతా ఒకప్పుడు బాగా పంటలు పండి ఉండే, తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అనేదో ఏదో అన్నాడు వాక్యం. సో దాంతో తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినడం వాస్తవం. అయితే జనరల్గా ఏదైనా సరే తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఈ విషయంలో కానీ, తెలంగాణ ఆత్మగౌరవ విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ ఏదైనా వచ్చినప్పుడు ముందుగా ముందుకొచ్చేది గెయిన్ చేసుకునేది లేదా అపోజ్ చేసేది కానీ ఎంతగా కూడా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కేటీఆర్ ఈ వర్గమే ముందుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తోడు కూడా గతంలో కూడా చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు ఘర్షణ అంటే కామెంట్ ట్రోలింగ్స్ జరిగినాయి. తెలంగాణ ఏర్పాటును ఆయన జీర్ణించుకోలేకపోయాడని అంటాం, ఇట్లాంటి ఏదో జరిగింది. కానీ మామూలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత స్నేహపూర్వకంగానే ఉన్నారు, స్టేజీలు పంచుకున్నారు, ఆడియో ఫంక్షన్లు చేసుకున్నారు, వీడియో ఫంక్షన్లు చేసుకున్నారు, ఏదో రకరకాల వ్యవహారాలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. సో ఈ వాక్యాలు చేయగానే ఫస్ట్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ కేటీఆర్ వర్గం గేమ్ చేసుకోవడం కానీ, దాన్ని అపోజ్ చేయడం కానీ, బాగా అగ్రెసివ్గా కామెంట్ చేయడమో ఏదేదో జరగాల్సి ఉండే. మరి ఎందువలన అంటే తెలంగాణ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సాధారణంగా ఆ వ్యాఖ్యల మీద స్పందించేటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, అసలు ఎందుకు మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు? దీన్ని అంటే ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫైర్ అవుతుంది, ఏం జరుగుతుంది, దాని వెనక వ్యూహం ఏంటి? కేటీఆర్ బహుశా ఆ టీం కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేకపోయి ఉండొచ్చు. ప్లస్ అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, అంతకన్నా అటువంటి వాళ్ళ వ్యక్తిగతంగా కూడా సమస్యలు ఉన్నాయి. ఏది కవిత గారు విభేదించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ రోజు ఒక రకమైన మీటింగులు కానీ, కామెంట్లు చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇట్లా కానీ నిన్నగాక మన జూబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, ఇట్లా అన్నీ కూడా. దీంతోపాటు రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్లస్ ధీటుగా అంటే మామూలు వేరే కాంగ్రెస్ లీడర్ అయితే వేరేలా ఉండేది, కానీ బలవంతుడైనటువంటి మాటకారైనటువంటి ఎత్తుకు పై ఎత్తేసి రేవంత్ రెడ్డికి ధీటుగా ఉండాలంటే వీళ్ళు అటెన్షన్గా ఉన్నారేమో. సో ఈ వ్యాఖ్యలు పెద్దగా సీరియస్ పట్టించుకోవాలి. ఎప్పుడైతే కేటీఆర్ సైలెంట్ అయిందో, కేటీఆర్ వర్గం సైలెంట్ అనిపించిందో, దీన్ని క్యాచ్ చేసుకోవడానికి వెంటనే కాంగ్రెస్ ముందుకెళ్ళిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏకంగా కోమటిరెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పకుంటే బేషరతుగా మీ సినిమాలు ఆడించారని అంటున్నాడు. కాంగ్రెస్ ప్రధాన నాయకులు పొన్నం ప్రభాకర్ లాంటి వారు కానీ, వల్లమూరి వెంకటరెడ్డి కూడా దీన్ని సీరియస్గానే కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ కానీ లేదంటే సంజాయిషి అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే కేటీఆర్ వర్గం సైలెంట్ అయిందో ఈ ఎన్నికల వేళ ఎందుకు బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి ఆయన కూడా మాట్లాడడం జరిగింది కదా. అంతే, అదే మాట్లాడినా కూడా వీళ్ళంతలో ఎక్స్పోజ్ అవ్వలేదు, వీళ్ళంతా గట్టిగా విభేదించినట్టుగా గతంలో చాలా విభేదించారు. వాస్తవానికి అయితే ఒకరి సందర్భంలో 2-3 అంటేనే ఉన్నారు. తెలంగాణ గమనిస్తే జగన్ మాత్రం వదలలేదు, అప్పుడు మానుకోట రాళ్ల సంఘటన కూడా గుర్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అపోజ్ చేస్తామని అంటున్నారు. కానీ అది అంత ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నట్టు స్టాండ్ బీఆర్ఎస్ నుంచి అంత పెద్దగా కనిపిస్తలేదు అని నాకు అనిపిస్తుంది. ఓకే,
అంటే అసలు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యల మీద ఫైర్ అవ్వడానికి అసలు దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్గం, కేటీఆర్ వర్గం వదిలేసుకుని అంటే తెలంగాణ మీద అపోజ్ చేయకపోయి అది సైలెంట్గా ఉందాం అనుకున్నారు. కానీ దాన్ని చేస్తే తెలంగాణ ఏర్పాటు కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఓన్లీ బీఆర్ఎస్ సొత్తు కాదు, మేము తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుతాము, మేము తెలంగాణ గురించి పోరాడతామని చెప్పుకోవడానికేమో ఆ ప్రయత్నంలో దశగా దీన్ని ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని ఈ విధంగా రకరకాలుగా అంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రాజ్యాంగం ఎక్కడి దాకా వెళ్తుంది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి కానీ అంటే ఆ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందా? అందుకే దాన్ని హైలైట్ చేస్తోందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడం కానీ దాన్ని తెలంగాణ అని ఓన్ చేసుకునేటువంటి క్రమాన్ని తెలంగాణ కాకుండా మా పార్టీ మేమే చూసావా పవన్ కళ్యాణ్ అలా అంటే మేము ఏ విధంగా పోరాడాము అని చెప్పుకోవడానికి, దానికన్నా బీఆర్ఎస్ పార్టీ చేసిన కేసీఆర్ గారు చేసిన ప్రాథమికమైనటువంటి ప్రధానమైన మిస్టేక్ ఏంటంటే ఆ టీఆర్ఎస్ తెలంగాణ భావాన్ని తెలంగాణ పేరును టైటిల్లో తీసేసుకొని పార్టీ పేరే మార్చేసుకున్నారు. పార్టీ మార్చుకున్న తర్వాత తెలంగాణ హక్కు లేదని కూడా చాలాసార్లు డిబేట్ చేస్తూ ఉన్నారు. సో అంటే తెలంగాణ మీద మీరు తెలంగాణ పేరు మార్చుకోవడంలో కానీ తెలంగాణ ప్రయోజనాలు ఇచ్చడం కానీ మీరు లేరు. మేము ఉన్నాం ఒరిజినల్గా, ఇచ్చిన తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మా సోనియా గాంధీ గారు ఇస్తే వల్లనే తెలంగాణ వచ్చని చెప్పుకుంటున్నారు. సో ఇట్లా తెలంగాణ అంటే ఆ ఫ్లేవర్ కానీ వాడుకునే ఉద్దేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి ఎత్తుగడ అదే కావచ్చు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద ఎటువంటి స్పందన లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అది నిజంగా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య అయితే కాదు, ఆయన మీరు అన్నట్లుగా యాదృచ్ఛికంగా చేసినటువంటి వ్యాఖ్య. దాని మీద అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వీరు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారేటువంటి అవకాశం లేదంటారా? కాదు, కాంగ్రెస్ పార్టీకి గెయిన్ చేసుకుని దీంట్లో పాజిటివ్ కోణం నుంచి బయటపడాలనే ఉద్దేశమే ఉన్నట్టుంది. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం అభిమానులు కానీ, ఎందుకంటే వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తోటి చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు, ఘర్షణ వాతావరణం ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అది వాస్తవమే. అట్లాంటిది ఆ పార్టీకి కానీ ఆ అలయన్స్కి కానీ వాళ్ళ మిత్రుడిగా ఉన్నటువంటి కానీ, ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంతో ఆత్ముడు. ఎందుకంటే తను ముందుకొచ్చి ఎన్నికల అంటే చంద్రబాబు నాయుడు కష్టకాలంలో అరెస్ట్ అయినప్పుడు ముందుకు వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాకుండా చేయడానికి చాలా సహాయపడేటువంటి వ్యక్తి కదా. సో అట్లాంటి అభిమానం, అట్లాంటి దాన్ని కూడా అపోజిట్ పోతాడు. కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టి మాత్రమే తప్పించి ఇంకో రకంగా అయితే కాదు. ఒకవేళ ఇట్లా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు రివర్స్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇది అవుతుంది. కేటీఆర్కి అయితే బుమరాంగ్ అవుతుంది అనుకుంటున్నాడు. ఇప్పుడు అది రివర్స్ రేవంత్ రెడ్డికి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.